నేటి పంచాంగం వివరణ సెప్టెంబర్ 20, 2025 శనివారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణయానం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం. తిథి చతుర్దశి, రాత్రి 12:19 వరకు. తదుపరి అమావాస్య. నక్షత్రం మక, ఉదయం 8:02 వరకు. తదుపరి పూర్వ పాల్గొని. యోగం సాధ్య, రాత్రి 8:01 వరకు. కరణం విష్టి, ఉదయం 11:56 వరకు. తదుపరి శకుని, రాత్రి 12:19 వరకు. వర్జ్యం సాయంకాలం 4:34 నుండి 6:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:44 నుండి 8:32 వరకు. రాహుకాలం ఉదయం 9:08 నుండి 10:39 వరకు. యమగండం మధ్యాహ్నం 1:39 నుండి 3:10 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5:08 నుండి 6:48 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి 12:33 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:32 నుండి 5:20 వరకు. సూర్యోదయం ఉదయం 6:08. సూర్యాస్తమయం సాయంకాలం 6:10. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారికి ఈరోజు చూసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఎవరైతే బాధపడుతున్నారో వాటి నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఇక ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి యొక్క సలహాలు తీసుకొని ముందుకు సాగడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక మేషరాశి వారికి విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మంచి ధనయోగాలు అనేవి కలుగుతాయి. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. సోదర మైత్రి అనేది కనబడుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. సినీ రంగం వారికి నూతన ప్రాజెక్టులు అనేవి లభిస్తాయి. ఇక ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారికి సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారికి మంచి ప్రమోషన్స్ అనేవి లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఉన్నతమైన విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా విదేశాలలో ఈరోజు అనుకూలంగా ఉంది. అలాగే విదేశీయాన యోగం కూడా మేషరాశి వారికి కనిపిస్తుంది. ఇక ఆదాయం గతంలో కంటే మెరుగ్గా ఉండి మీ అవసరాలు తీరిపోతాయి. ఇక ఈరోజు స్థిరాస్తులను సైతం సమకూర్చుకుంటారు. కొన్ని ముఖ్యమైన వేడుకల్లో అందరితో సఖ్యతను కలిగి ఉంటారు. బంధువులతో దీర్ఘకాలికంగా ఉన్న విభేదాలు కూడా తీరిపోతాయి. అలాగే ఈరోజు ఇల్లు, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో తగినంత లాభాలు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో చాకచక్యంగా పూర్తి చేసి ఊరట చెందుతారు. కళాకారులకు, పారిశ్రామికవేత్తలకు వారి యొక్క ఆశలు ఫలించే రోజుగా చెప్పవచ్చు. అలాగే క్రీడాకారులు అంచనాలకు భిన్నంగా అవకాశాలను సాధిస్తారు. అలాగే విద్యార్థులకు మంచి విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులలో మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. వారి యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా ఈరోజు అందుకోగలుగుతారు. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు నేరేడు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారులను సైతం తమ పనితీరుతో ఆకట్టుకుని మెప్పును పొందుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో విశేషమైన లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యాన్ని గురి చేస్తాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయం మీకు ఈరోజు భవిష్యత్తుకు బాటను వేస్తుంది. ఇక వృషభ రాశి వారు ఈరోజు వినూత్నమైన ఆలోచన విధానం వలన లాభాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. సాహసవంతమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఈరోజు పోగొట్టుకున్న విలువైన వస్తువులను, ధనాన్ని తిరిగి పొందుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు
షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. అలాగే ఆత్మీయుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ప్రశాంతమైన జీవనం మీకు ఈ రోజు సొంతమని చెప్పవచ్చు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా విదేశాలలో ఎవరైతే ఉద్యోగ వృద్ధి కోసం చూస్తున్నారో వారు ఉన్నతమైన ఉద్యోగాన్ని పొందుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారి రోజు అనుకున్న కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇంట బయట మీరంటే అందరికీ ఇష్టం అనేది ఏర్పడుతుంది. ఈరోజు ప్రశాంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ముఖ్యమైన సమావేశాలకు హాజరవుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు భూములను, గృహాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు బాగా విశేషంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న వివాదాలు సర్దుబాటు అవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు నూతన అవకాశాలనేవి పెరుగుతాయి. ముఖ్యంగా మహిళలకి సంతోషకరంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి బయటపడతారు. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు సఫలమవుతాయని చెప్పవచ్చు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు విస్తరించుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. అలాగే దూరపు బంధువుల నుండి ఈరోజు మిథున రాశి వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆనందకరమైన సంపద సొంతమవుతుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు దక్కవచ్చు. అలాగే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి గృహానికి సంబంధించిన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీయాన యోగం కూడా కనిపిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి ఉన్నవి. ముఖ్యంగా విదేశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక ఈరోజు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ యోగం అనేది కలుగుతుంది. ఇక మిథున రాశి వారి రోజు శుభవార్తలను వింటారు. ముఖ్యమైన వ్యవహారాలలో అనూహ్యమైన విజయాన్ని దక్కించుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం అనేది కనుగొబడుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆ ఆస్తి వివాదాల నుండి బయటపడే అవకాశం అయితే వస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆస్తి లాభ సూచనలు కూడా ఉన్నవి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు పుంజుకుంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో ఉన్న చిక్కులు తొలగిపోతాయి. వైద్యులకు, పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి అందుతాయి. మహిళలకి కుటుంబంలో గౌరవం దక్కుతుంది. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. మిథున రాశి వారి ఈరోజు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే సంతాన విద్య, ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయి. దానితో మీరు చాలా ఆనందంగా ఉంటారు. ఇక స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో ఆశించిన పురోగతిని పొందుతారు. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు సేకరిస్తారు. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అనేక రకాలుగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి కనిపిస్తున్నవి. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్స్ దక్కే అవకాశం ఉంది. అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది.
ఇక కర్కాటక రాశి వారికి విదేశీ యాన యోగం కూడా కనిపిస్తుంది. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. సినీ రంగం వారికి, భూ క్రయ విక్రయాలు చేస్తున్న వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లు కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. రొయ్యల చేపల చెరువుల వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఆభరణాలను, వస్తువులను కొనుగోలు చేస్తారు. అలాగే శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక సంతాన విషయంలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం కూడా నిశ్చయమవుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే 2-3 విధాలుగా ధనలాభం అనేది కలుగుతుంది. ఈరోజు అన్ని పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. బంధువులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. విలువైన సామగ్రిని కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి సలహాలు పాటిస్తారు. ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగడం వలన మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో కీలక మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ఇక చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయ వర్గాల వారికి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు అందిన అవకాశాలు సంతృప్తినిస్తాయి. మహిళలకు ఉత్సాహకరంగా ఉంటుంది రోజంతా. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకుంటే బంధుమిత్రుల సహాయ సహకారాలను కొన్ని పనులను పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలుపరచడం వలన మంచి ఫలితాలను పొందుతారు. మంచి లాభాల్లోనివి లభిస్తాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక సింహరాశిలోని ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు తమ వ్యాపార భాగస్వాములతో మైత్రి అనేది ఏర్పడుతుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే ఈరోజు సింహరాశి వారు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలుగుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కళాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కలుగుతుంది. రొయ్యల చేపల చెరువుల వారికి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా విదేశాలలో విద్యను అభ్యసిస్తున్న వారికి ఉన్నత విద్య లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగం అనేది లభిస్తుంది. ఉన్నత స్థాయి ఉద్యోగం అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక సింహరాశి వారికి ఈరోజు నూతన వ్యక్తుల పరిచయం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలకు ఎవరి సహాయం లేకుండానే వాటిని పూర్తి చేయగలుగుతారు. పాత బాకీలు వసూలవుతాయి. అలాగే పొదుపు మొత్తాలు కూడా మీరు ఇంటి ఖర్చులకు వినియోగిస్తారు. అలాగే అవసరాలు తీరిపోతాయి. చిరకాల స్వప్నం నెరవేరి విద్యార్థులు కూడా ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితులు, అత్యంత ఆప్తుల ద్వారా ధన సహాయం అనేది అందుతుంది. ఇక పరస్పరం ద్వేషించుకున్న బంధువులు కూడా తిరిగి దగ్గరికి చేరుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధులు అనేవి కష్టసాధ్యమైన మొక్కవోని విశ్వాసంతో పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి అడుగును జాగ్రత్తగా వేసి నేర్పుగా లాభాలను పొందుతారు. అలాగే కొత్త భాగస్వాముల నుండి ప్రతిపాదనలు కూడా వస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలపై గురి అనేది తప్పదు. అలాగే వీరికి అనుకూలమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక ఎవరైతే ఇంటి నిర్మాణ యత్నాలకు ప్రయత్నిస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలకు శ్రీకారం చుట్టే సమయంగా చెప్పవచ్చు. అలాగే కుటుంబ
కుటుంబ సభ్యులు మీపై ఉంచిన బాధ్యతలను కూడా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు తమ పలుకుబడి ఉపయోగించుకొని విజయాలను సాధిస్తారు. అలాగే అందరూ మీ పట్ల గౌరవాన్ని చూపిస్తారు. ఇక విద్యార్థులు అందిన అవకాశాలను వినియోగించుకుంటారు. ముఖ్యంగా మహిళలు కుటుంబ సభ్యుల నుండి గౌరవాన్ని, మర్యాదను పొందుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు 2. ఈరోజు సింహరాశి వారు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఇక కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే ఇంట కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఎందుకంటే శస్త్రచికిత్స కూడా అవసరం పడవచ్చు. ఇక చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేస్తున్న చోట వాతావరణం చికాగ్గా ఉంటుంది. ఈ రోజు కన్యా రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. ఇక బంధుమిత్రులతో ఊహించని మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు సోదరులతో ఆస్తి వివాదాలు కలగవచ్చు. అలాగే కోర్టు కేసుల్లో కూడా మీకు ప్రతికూలమైన తీర్పు అనేది లభించే అవకాశం ఉన్నది. అలాగే విద్యార్థులకు విద్యా నష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం, అలాగే వ్యాపారస్తులకు వ్యాపార నష్టం ఏర్పడే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు కన్యా రాశి వారు విలువైన వస్తువులను, ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటిని జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక వ్యాపారస్తులకు భాగస్వాములతో ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం చేయకండి. అలాగే మీరు డబ్బు ఇవ్వడం వల్ల తిరిగి వచ్చే అవకాశం లేదు. తీసుకుంటే తిరిగి చెల్లించే అవకాశం కూడా ఉండకపోవచ్చు. కాబట్టి ఈరోజు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి అవమానాలు తప్పకపోవచ్చు. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారికి నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో అనేక రకాలుగా వివాదాలు మరియు మనస్పర్ధలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు ధనాదాయం సరిపోనందువల్ల రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు కూడా ఉన్నవి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాటికి వివిధ రకాలుగా మరమ్మతులు చేయించుకోవాల్సి ఉంటే తప్పకుండా చేయించుకోండి. అలాగే బంధువులతో, మిత్రులతో కలహాలు కలిగే అవకాశం ఉన్నది. ఇక పరిశ్రమలలో కార్మికులకు కూడా కాస్త అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి శ్రమకు తగిన ఫలితం అనేది అస్సలు కనిపించదు. ఇక పనులన్నీ కూడా నత్తనడకన సాగుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను పొందడం కొంత కష్టమే అని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో ఒత్తిడిలు తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయ వర్గాల వారికి మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులకు అందిన అవకాశాలు చేజారుతాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో విరోధాలు కలుగుతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యా రాశి వారు దత్తాత్రేయ చరిత్ర పారాయణం, అలాగే సుందరకాండ పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి చూసుకున్నట్లయితే ప్రముఖులతో పరిచయాలు అనేవి పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటంటూ ఉండదు. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృత్తి వ్యాపారాల్లో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు మరింత అనుకూలంగా ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. అలాగే సోదరులతో స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అవి పరిష్కార దిశగా సాగుతాయి. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణ విమోచనం కలుగుతుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక విదేశీయానం చేసే యోగం కూడా ఉంది. అలాగే విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారికి సోదరుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక తులారాశి వారు ఉన్నత విద్య విషయంలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ అనేవి లభిస్తాయి. అలాగే ప్రైవేట్ సెక్టార్లలో వర్క్ చేసే వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు.
ఇక సినీ రంగం వారికి కళాకారులకు మంచి ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలత ఉంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక వైద్యులకు అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి ఈరోజు పరిచయాలనేవి విస్తృతంగా ఏర్పడతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు ఎవరి తోడ్పాటు లేకుండానే స్వయం కృషితో పూర్తి చేస్తారు. అలాగే ఈరోజు మొత్తంగా ఆసక్తికరమైన సంఘటనలతో ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుంది. ఇక బంధువర్గం మీపై ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. అలాగే స్వయంగా మీరే కొంత స్థిరాస్తిని కొనుగోలు చేసే వీలైతే కనిపిస్తుంది. ఇక ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబానికి ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. అలాగే ధార్మికవేత్తలతో పరిచయమై వారి సూచనలను స్వీకరిస్తారు. మీ విజయాలతో కుటుంబ సభ్యుల యొక్క పాత్ర అనేది ఉంటుంది. రావాల్సిన సొమ్ము చేతికి సకాలంలో అందుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఇక ఆరోగ్యం కుదుట పడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఉన్న స్తబ్దత తొలగిపోయి ముందడుగు వేస్తారు. విజయాలను సాధిస్తారు. మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు విధి నిర్వహణలో తమ సత్తాను చాటుకుంటారు. అలాగే ఎటువంటి బాధ్యతనైనా చాకచక్యంగా నెరవేరుస్తారు ఈరోజు. ఇక పారిశ్రామికవేత్తల కళాకారులకు ముఖ్యమైన సమాచారం అంది కష్టాలు తీరుతాయి. ఇక విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుకుంటారు. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు అనుకూలిస్తాయి. అలాగే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకొని అమలుపరచడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది. అలాగే సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఇక ఈరోజు మంచి ఆనందం ఐశ్వర్యం కలుగుతుంది. మంచి పనులు చేయడం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు, విదేశీ విద్యా అవకాశాలు అనేవి వస్తాయి. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ అనేవి లభిస్తాయి. కళాకారులకు సినీ రంగం వారికి మరియు రాజకీయ రంగం వారికి రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. ఇక ఈరోజు వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలు అనేకంగా కనబడుతున్నవి. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వైద్య రంగం వారికి అవార్డులు రివార్డులు దక్కుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా దక్కే రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన వృశ్చిక రాశి వారు రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఇక వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆశించినంత లాభాలు అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ దక్కవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు మరింత అనుకూలంగా ఉంది. అలాగే విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి అరుదైన సన్మానాలు అనేవి దక్కవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకుంటే గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. కీలక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటిని ఆచరణలో పెట్టగలుగుతారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలను లభించే అవకాశం కనిపిస్తుంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి రోజు మిత్రలాభం అనేది కలుగుతుంది. అలాగే శత్రునాశనం కూడా కలుగుతుంది. భార్యాభర్తల మధ్య మైత్రి ఏర్పడుతుంది. అలాగే ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ప్రశాంతమైన జీవనాన్ని సొంతం చేసుకుంటారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు
మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఆభరణాలను, గృహాలను కొనుగోలు చేస్తారు. ఇక సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి అనుకూలత అనేది ఏర్పడుతుంది. కళాకారులకు, వైద్యులకు అవార్డులు, రివార్డులు అనేవి దక్కుతాయి. ఇక ధనుసు రాశి వారు ఈరోజు కొత్త కార్యక్రమాలను చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి పలుకుబడి అనేది పెరుగుతుంది. ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు వాటి నుండి బయటపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఊహించని ఇంక్రిమెంట్లు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు వచ్చిన ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. మహిళలకు శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ధనుసు రాశి వారి ఈరోజు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వికెట్ పడిందేమన్నా నేను. ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి కాస్త నెమ్మదిగా ఆలోచించి ఆచితూచి అడుగు వేయండి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. అలాగే ఈరోజు మకర రాశి వారు తమ బంధువర్గంతో విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండక ఇబ్బంది పడతారు. అలాగే నూతన రుణ ప్రయత్నాలు కూడా చేస్తారు. అవి కూడా ఫలించకపోవచ్చు. ఇక ఈరోజు మకర రాశి వారు ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు కనిపిస్తున్నవి మరియు వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు మకర రాశి వారికి కష్టం, నష్టం, అవమానాలు ఎదురవుతాయి. విద్యార్థులు తొందరపాటు నిర్ణయాల వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఈరోజు అనుకోని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కార్మికులకు కానివ్వండి, అలాగే గృహిణులకు కానివ్వండి, ఇక పరిశ్రమల్లో పనిచేసే వారికి అగ్ని ప్రమాద సూచనలు అయితే కనబడుతున్నవి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా అనేక విధాలుగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక నోటిని అదుపులో పెట్టుకుని మౌనంగా ఉండడం ఈరోజు మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే పెద్దల సలహాలు కూడా మీకు చాలా బాగా వచ్చి వస్తాయని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులు లంచగొండితనం వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉన్నందున ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార నష్టం కనబడుతుంది. సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి అవమానాలు తప్పకపోవచ్చు. వైద్య రంగం వారు అనేక రకాలుగా ఇబ్బందులు పడతారు. ఇక వచ్చిన అవకాశాలను చేజార్చుకునే అవకాశం ఈరోజు మకర రాశి వారికి బాగా కనబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక చేపట్టిన పనులలో అనేక రకాలుగా ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు మకర రాశి వారు చెప్పుడు మాటలు వినకండి. వినడం వలన చాలా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు మోసపోయే అవకాశం కూడా కనిపిస్తున్నందున విత్తనాల విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఇక మకర రాశి వారికి ముఖ్యమైన పనులలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ప్రత్యర్థుల నుండి ఒత్తిడిలు అనేవి ఎదురవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి లభించే లాభాలు కొంత సామాన్యంగా లభించే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు వారి యొక్క పనులలో అవంతరాలను ఎదుర్కొంటారు. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించలేకపోతారు. ముఖ్యంగా మహిళలకి అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. కాబట్టి ఔషధ సేవనం చేయండి. ఆహార నియమాలు పాటించండి. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం, అలాగే దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక కుంభరాశి వారికి ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. మిత్రుల నుండి వివాదాలకు సంబంధించి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు. ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇంట బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. బంధువర్గం నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. విద్యార్థులకు విద్యాలాభం అనేది కనబడుతుంది. అలాగే ప్రముఖుల పరిచయం మీకు ఎంతో మేలు చేస్తుంది. రోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక బాకీలు కూడా వసూలవుతాయి. కళాకారులకు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి పదోన్నతులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు ఆభరణాలను నూతన వస్తువులను వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక నూతన గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. అలాగే ఇంటి వాస్తు నిర్మాణానికి కూడా ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి బాగా కలిసి వస్తుంది ఈరోజు. అలాగే ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. బంధువుల నుండి ముఖ్య సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక సన్నిహితుల సహాయ సహకారాలను అందుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను దక్కించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామిక వర్గాల వారికి రాజకీయ వర్గాల వారికి అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. అలాగే విద్యార్థులకు మంచి అవకాశాలు అనేవి సొంతమవుతాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తిలాభ సూచనలు ఉన్నవి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు దత్తాత్రేయ స్వామికి పూజలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు జీతభత్యాల విషయంలో శుభవార్తలను అందుకుంటారు. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణను పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇక మీనరాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. పాత మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు మీనరాశి వారికి విద్యా విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో శుభవార్తలు అనేవి అందుతాయి. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలుగుతాయి. ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే కళాకారులకు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి వస్తు వాహన యోగం అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు తమ సంతానం యొక్క విద్యా విషయంలో శుభవార్తలను అందుకుంటారు. అలాగే విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. సోదర మైత్రి అనేది ఉంది. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి యొక్క వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఇంట శుభకార్యాల నిర్వహణకు ప్రణాళికలను రూపొందిస్తారు. ఇక మీనరాశిలోని నిరుద్యోగుల యొక్క యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అలాగే సమాజంలో ప్రముఖులతో పరిచయాలు అనేవి పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. అలాగే ఈరోజు కొన్ని సమస్యల నుండి గట్టెక్కుతారు. చిరకాల కోరిక ఒకటి నెరవేరుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి పనిచేసే చోట కీలక మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. చిత్ర పరిశ్రమ వారికి రాజకీయవేత్తలకు ఉన్నత స్థాయి నుండి పిలుపు అనేది రావచ్చు. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 3.
ఈరోజు మీనరాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.